హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈరోజు మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేస్తున్న మహారాష్ట్ర ట్రిప్ గురించి మాట్లాడతాను. సో దాట్ మీలో ఎవరైనా ఈ మాన్సూన్లో హైదరాబాద్కి దగ్గరలో ఒక 3 to 4 days ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఈ వ్లాగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మేము మా జర్నీని రాత్రి 12:30 AM స్టార్ట్ చేస్తే సతారా వెళ్ళేసరికి మార్నింగ్ 9 AM అయింది. కంటిన్యూస్గా ఇద్దరు డ్రైవ్ చేయడం వల్ల మేము అనుకున్న దానికన్నా ముందే రీచ్ అయ్యాము. హైదరాబాద్ టు సతారా 500 kilometers ఉంటుంది. రోడ్ కండిషన్స్ బాగానే ఉండటం వలన మేము డ్రైవ్ ఎంజాయ్ చేశాము. సతారా సిటీ చుట్టూ ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. దాని వలన సిటీకి దగ్గరలో చాలా మంచి సీనిక్ స్పాట్స్ ఉన్నాయి. దాంట్లో తోషిగర్ వాటర్ ఫాల్స్ ఒకటి. తోషిగర్ వాటర్ ఫాల్స్ సతారా సిటీ నుంచి 26 kilometers దూరంలో ఉంటుంది. సతారా మన ఇండియన్ హిస్టరీలో మంచి సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్. 16th centuryలో మరాఠా ఎంపైర్ ఒక క్యాపిటల్ లాగా కూడా ఉండింది. దాని వలన సిటీ చుట్టూ చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. కానీ మాకు లిమిటెడ్ టైం ఉండటం వలన మేము ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ మాత్రమే విజిట్ చేయాలి అనుకున్నాము. మన ఇండియన్ హిస్టరీ అండ్ హిస్టారికల్ ఫోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సిటీ దగ్గరలో సజన్ ఘాట్ ఫోర్ట్ అండ్ అజింక్యతారా ఫోర్ట్ని విజిట్ చేయొచ్చు. మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మా ప్లాన్లో తోషిగర్ వాటర్ ఫాల్స్ ఇంక్లూడ్ అయ్యలేదు. కానీ కాస్ ప్లాట్యూకి మాకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్స్ దొరకపోవడం వలన మాకున్న ఫ్రీ టైంలో తోషిగర్ వాటర్ ఫాల్స్ విజిట్ చేద్దాం అనుకున్నాము. తోషిగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 50 rupees ఛార్జ్ చేశారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే వరకు కూడా మాకు అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. కానీ ఎప్పుడైతే మేము అక్కడున్న డిఫరెంట్ వాటర్ ఫాల్స్ చూసాక మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. తోషిగర్లో డిఫరెంట్ సైజ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దాంట్లో అతిపెద్ద వాటర్ ఫాల్ ఆల్మోస్ట్ 200 meters హైట్ ఉంటుంది. అక్కడ ఉన్న ఏ వాటర్ ఫాల్లోకి కూడా దిగడానికి అవకాశం లేదు. కానీ ఎవరైనా వాళ్ళ ఒక వెడ్డింగ్ ఆర్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం అడిషనల్ అమౌంట్ పే చేసి చేసుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న అన్ని వాటర్ ఫాల్స్ని రిలాక్స్డ్గా చూసుకోవడానికి 1 to 2 hours సరిపోతుంది. ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి మాన్సూన్ బెస్ట్ టైం. తోషిగర్ వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి కాస్ ప్లాట్యూకి స్టార్ట్ అయిపోయాము. తోషిగర్ నుంచి కాస్ ప్లాట్యూ 43 kilometers ఉంటుంది. సో ఈజీగా ఒక 1.5 hour టైం పడుతుంది. మేము కాస్కి వెళ్ళే దారిలో ఒక లోకల్ రెస్టారెంట్లో లంచ్ చేసాము. ఇక్కడ మెనూలో జోవార్ రోటీ చాలా ఫేమస్ అండ్ మనం ఆర్డర్ చేసే ముందే అప్పుడే ఫ్రెష్గా చేసి ఇస్తారు. మేము లంచ్కి కొల్హాపూరి చికెన్ అండ్ జోవార్ రోటీ ట్రై చేసాము. కాస్ ప్లాట్యూకి మన ఓన్ వెహికల్స్ని అలౌ చేయరు. అందుకే అక్కడే ఉన్న ఒక కామన్ ఏరియాలో మా కార్ని పార్క్ చేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సెస్లో మేము కాస్ ప్లాట్యూకి రీచ్ అయ్యాము. కామన్ పార్కింగ్ ఏరియా నుంచి కాస్ ప్లాట్యూకి చాలా ఫ్రీక్వెంట్గా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి. సో అక్కడ మేము ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేయలేదు. కాస్ ప్లాట్యూ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాలి. ఇది సంవత్సరంలో ఓన్లీ couple of weeks మాత్రమే ఓపెన్ ఉంటుంది. టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్ ఉంది. మేము వెళ్ళినప్పుడు పర్ పర్సన్ 150 rupees ఛార్జ్ చేశారు అండ్ ఓన్లీ కొన్ని స్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కాస్ ప్లాట్యూని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మాన్సూన్ తర్వాత ఒక 2 to 3 weeks టైంలో అన్ని వైల్డ్ ఫ్లవర్స్ ఒక్కసారిగా బ్లాసమ్ అవుతాయి. దానివల్ల ఈ మొత్తం ఏరియా ఒక ఫ్లోరల్ వండర్లాండ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రేర్ వైల్డ్ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ ఉంటాయి. అందువలన దీనిని యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్గా 2012లో గుర్తించారు. మేము వెళ్ళినప్పుడు ఇంకా టోటల్గా ఫ్లవర్స్ బ్లాసమ్ అవ్వలేదు. అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఆ ఏరియాలో ఉన్న క్లైమేట్ అండ్ ల్యాండ్స్కేప్ని బాగా ఎంజాయ్ చేశాము. కాస్ ప్లాట్యూ చుట్టుపక్కల ఉన్న రోడ్స్లో రెంటెడ్ సైకిల్ని తీసుకొని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. కాస్ ప్లాట్యూని కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా విజిట్ చేయొచ్చు. అక్కడున్న డిఫరెంట్ సెక్షన్స్ని కవర్ చేయడానికి 1 to 2 hours సరిపోతుంది. కాస్ ప్లాట్యూ చూసుకునేసరికి ఈవినింగ్ 5 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వజ్రాయ్ వాటర్ ఫాల్స్కి ట్రెక్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి దాని దగ్గరలో క్యాంప్ చేద్దామని అక్కడ ఉన్న లోకలైట్స్ని కనుక్కోగా వాళ్ళు కోయినా బ్యాక్ వాటర్స్ దగ్గర క్యాంపింగ్ చేసుకోవడానికి స్పాట్స్ ఉండొచ్చు అని చెప్పారు. మేము కాస్ ప్లాట్యూలో ఉన్నప్పుడే వెదర్ కొంచెం ఫాగీగా అయ్యి విజిబిలిటీ తగ్గింది. ఈ వెదర్లో క్యాంపింగ్ సైట్స్ వెతుకుతూ కాస్ లేక్ దగ్గరికి వెళ్ళాము. కానీ అక్కడ దగ్గరలో ఫారెస్ట్ ఏరియా ఉంది. ఎలాంటి ఇల్లులు లేకపోవడం వలన అక్కడ క్యాంప్ చేయలేదు. ఇలాంటి వెదర్లో క్యాంపింగ్ స్పాట్స్ దొరకడం కష్టమే అనుకున్న టైంలో మాకు ఒక పర్ఫెక్ట్ స్పాట్ ఒక చిన్న విలేజ్ పక్కన దొరికింది. అక్కడ లోకల్ షాప్ వాళ్ళతో మాట్లాడి రాత్రికి డిన్నర్ అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాము. క్యాంపింగ్ స్పాట్ అండ్ డిన్నర్ ఫైనలైజ్ అయ్యాక మేము కోయినా బ్యాక్ వాటర్స్కి వెళ్ళాము. అడ్వెంచర్ అండ్ ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి కోయినా బ్యాక్ వాటర్స్ దగ్గర ఉన్న బామ్నోలి విలేజ్ నుండి వసోటా ఫోర్ట్ జంగిల్ ట్రెక్కి కూడా అరేంజ్ చేసుకోవచ్చు.
రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వలన షాప్ కీపర్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేశాక క్యాంపింగ్ టెంట్ వేసుకొని తొందరగా పడుకున్నాము. మీలో ఎవరైనా సతారా విజిట్ చేసి ఉంటే ఈ వీడియోపై కమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి మాన్సూన్ ఆఫ్ బీట్ లొకేషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టు సపోర్ట్ అవర్ వర్క్. మా నెక్స్ట్ ఎపిసోడ్లో దట్టమైన అడవిలో నుంచి ట్రెక్ చేస్తూ మహారాష్ట్రలోని ఎత్తైన వాటర్ ఫాల్స్లో ఒకటైన వజ్రాయ్ వాటర్ ఫాల్స్ బాటమ్కి ఎలా రీచ్ అయ్యామో చూపిస్తాము.